హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ కాన్స్టెంట్గా ఫుడ్ని తగ్గించుకుని తీసుకుంటాం. ఖాళీ కడుపుతో ఉన్న గ్యాస్ ఫామ్ అవుద్ది, కడుపు ఫుల్గా ఉన్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి లిమిటెడ్ క్వాంటిటీ ఫుడ్ అవసరమైతే 2 hours 2 hours లైట్ ఫుడ్ తీసుకోవడం నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, చింతపండు, నిమ్మకాయ కంట్రోల్లోకి వచ్చే వరకు లాక్టోస్ అంటే లైక్ పాల ఉత్పత్తులు లాంటివి కూడా, శనగపిండి లాంటివి కూడా స్కిప్ చేసేయాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం తీసుకున్న ఆహారం ఏది కూడా డోంట్ రిపీట్ ద ఈవినింగ్ డిన్నర్. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం పప్పు అనుకోండి, సాయంత్రం అది వేసుకుని తినొద్దు. క్వార్టర్స్ తినేసి క్లోజ్ చేసేయండి. భోజనానికి ముందు, భోజనం తర్వాత కూడా క్లోజ్ చేసినటువంటి జీలకర్ర, వాము పౌడర్ చేసుకుని కాదు, నవలాలి. నవలటం వల్ల ఇక్కడ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి ఈ యొక్క ముందు మరింత బాగా పనిచేస్తుంది లోపలికి వెళ్ళాక. అదే మనం పౌడర్స్ చేసుకుంటాం వల్ల ఇక్కడ అటాచ్మెంట్ ఏం లేక డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ గ్యాసెస్ లాగా ఫ్లోటింగ్ వచ్చేస్తుంది. నెంబర్ 3, ఏమి తిన్నా ఆహారాన్ని రసంలాగా తినాలి. నవిలి బాగా పిప్పు చేసి మింగాలి. చాలామంది మింగేస్తారు, అలా కాదు, నమిలి మింగాలి. నుంచుని తినకూడదు. అన్నం తింటున్న సమయంలో మళ్ళీ వంటింట్లోకి మళ్ళీ రావడం, ఇది ఎవరు వచ్చారని లెగడం అనేది చేయకూడదు. ఒకసారి భోజనం దగ్గర కూర్చున్నాక పాటున ఎవరికి లెక్కకూడదు. దీంతో పాటుగా వాటర్ కూడా చాలామంది తెలియక నుంచుని తాగుతూ ఉంటారు. అలా తాగకూడదండి, కూర్చుని తాగాలి. అది కూడా సిప్ టు సిప్ తాగాలి, గడగడగడగా తాగకూడదు. అలాగే అన్నం అలా తింటాం. వాటర్ ఎలా తీసుకుంటామండి? అన్నంలాగా స్లోగా నవ్వులుతున్నట్టుగా తీసుకోవాలి. అన్నాన్ని జ్యూస్ లాగా, వాటర్ లాగా చక్కగా నవిలి మింగాలి. ఈ ప్రికాషన్స్, మినిమం ప్రికాషన్తో కూడా మనం పర్ఫెక్ట్ గ్యాస్ ప్రాబ్లం పోగొట్టుకోవడంతో పాటుగా కెనెకాక్ డాగ్ బ్రీతింగ్స్ అనేది బాగా ఉపకరిస్తుంది. లైక్ దిస్. నాలుక బాగా బయటకు పెట్టి కూర్చుని చేయాలండి. యాక్చువల్గా హెడ్ని ఊపకుండా ఇలా ఊపకూడదు. కాన్స్టెంట్ చెక్క మొక్కలా ఇలా చేసుకోవటం వల్ల నెలలో మీకు తేడా వస్తుంది. ఇలా కొలుచుకొని చూసినా కూడా మీకు మెజర్మెంట్ కూడా తేడా వస్తుంది. ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. గ్యాస్ వల్ల మూడ్ స్వింగ్ అవుతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ని తక్కువ అంచనా వేయకూడదు. గ్యాస్ ప్రాబ్లాన్ని కొన్ని భాషల్లో, తెలుగులో మృత్యువు అంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా తిప్పుతే ఎవరికి తెలియదు. కాబట్టి గ్యాస్ని మాత్రం పడుకోపెట్టి జోలపాడకూడదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ విత్ అవర్ ప్రికాషన్స్ ఆఫ్ జస్ట్ హోమ్ అంతే. దానికి మెడిసిన్స్ అనేవి పొరపాటును కూడా వాడకూడదు. సివియర్గా ఉంటే తప్పుడు. మామూలుగా బేసిక్ లెవెల్లో అయితే మంచి ఆహార నియమాలతో మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే యోగాని కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది.